అమ్మా నువ్వు ఎట్లా డ్రోన్ తీసుకున్నావు కదా ఒక డ్రోన్ షాట్ కొట్టి పడంగా ఈ డ్రోన్ బ్యాగా కెమెరా బ్యాగ్ ఎలా కొడదాం? ఇలా కొడదాం నాడు ఎండలా మన నల్ల పడతామే మన వీడియోలో మళ్ళీ తెల్ల పడతాం బే ఆల్రెడీ నల్ల ఉన్నాం రా. ఇది పట్టుకో, దాన్ని రిమోట్ అంటే ఇది మన ఇది రిమోట్, ఇది దీనిలో డిస్ప్లే కనబడుతుంది. ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ ఉంటాయి. డ్రోన్ ఇది మనకి ఫోల్డింగ్ లాక్స్ వస్తాయి. ఇది ఇట్లా అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసుకొని ఎక్కడైనా ఫస్ట్ టైం డ్రోన్ ఎగరేద్దాం అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. మనం కూడా మనకి ఫస్ట్ టైం అంటే ఇంతమంది ఎగరేసినాం, కాకపోతే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఇది ఇట్లా మొత్తం ఫోల్డ్ అయి ఉంది. ఇది అన్ఫోల్డింగ్ చేసుకోవాలి ఇట్లా, అందుకని ఏమంటలేదు. మనం వాళ్ళకి నేర్పిద్దాం రా ఒకసారి. డ్రోన్ ఎవరైనా ఉపయోగిస్తారు కదా, కింద ఇవి డ్రోన్ సింబల్స్ చేయడానికి ఇలా మెల్ల ఇలా ఇప్పాలి, అన్ఫోల్డ్ చేసుకున్నాం. స్క్రూ ఫిట్టింగ్ ఉంటాయి ఇవి. అవుతావా? ఇంకో క్యాప్ తీసుకున్నాం నేను ఫస్ట్. క్యాప్ గింబల్ క్యాప్ తీసుకొని కింద ప్రొటెక్షన్ కూడా తీసేసాం. ఇవన్నీ ఇలా వాడి తిందాం ఒకటేసారి. నిదానంగా చేయాలి ఇవి, మళ్ళీ లేకుంటే మళ్ళీ ఇరిగిపోయినాయి అనుకో మళ్ళీ డబ్బులు అడుగుతాడు. అప్పులు ఏం అడగా మామ, అంటే ఫిట్ చేసినావా? ఓకే, ఫిట్ చేసిన. ఆన్ చేసుకుని ఇంకైతే మనకు సింపుల్ గా ఏముండదు, ఇలా అంటే ముంగటికి మూవ్ అవుతుంది, ఇలా బ్యాక్ అవుతుంది. ఇది ఆన్ చేసుకుని ఇది సింగిల్ ట్యాప్ చేసి మళ్ళీ సెకండ్ టైం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకో ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు నాకు సౌండ్ చూడొచ్చు ఆల్రెడీ. ఐ థింక్ సౌండ్ పడ్డది అనుకుంటా. ఇప్పుడు డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ అంటారు నార్మల్గా, దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. దీన్ని ఆర్సీ మనకి ఇది ఆర్సీ మనకు డిస్ప్లేతో ఉంది. డిస్ప్లే లేకపోతే ఫోన్ తెగించుకోవాలి మళ్ళీ దానికి. మనకి ఇక్కడ డిస్ప్లే ఉంది ఆల్రెడీ. ఎట్లా ఆన్ చేస్తారు ఇక్కడ దగ్గర చూపిస్తా. ఇక్కడ ఆన్ సింబల్ ఉందా, ఇది కూడా ఫస్ట్ ఒక క్లిక్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ ప్రెస్ పట్టుకున్నాం అనుకో ఆన్ అవుతుంది. అంటే కొంచెం సౌండ్ అని చెప్పురా, ట్యూక్ అని చెప్పి వినిపిస్తుందా? లక్షల మడ్డ పెట్టుకురా వినిపిస్తుందా? సరే సార్ రైటా. ఇంకో డీజే అని పడ్డదా? ఎంతసేపు చూపిస్తావు? బ్యాగ్ దింగే ఎగ్రేషన్ చూపిస్తా. ఇప్పుడు మన డ్రోన్ ఫ్లయింగ్ ఇలా ఇప్పటిదాకా మెమరీ కార్డ్ తెచ్చుకున్నా. ఒకటి లోకల్ స్టోర్ లో మెమరీ కార్డ్ వేసిన, అది మొడ్డబి పని చేస్తలేదు. హై స్పీడ్ కార్డ్ వేయాలి ఎప్పుడైనా కానీ. నాకు నార్మల్గా నేను ఒక 32 GB తీసుకొచ్చిన, అది 120 స్పీడ్ ఉంది, అది బైగన్బి పని చేస్తలేదు. మళ్ళీ ఇంకో కొత్త ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. ఎంత ఉంది ఛార్జింగ్? ఇంకో బ్యాటరీ కొనుక్కోవాలి. లేదు బ్యాటరీ 10,000 దిగుతుండే ఒక్కొక్క బ్యాటరీకి. మళ్ళీ మాకు 20 నిమిషాలు టైం ఉంది, లో బ్యాటరీ కొడుతుంది. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం చూడండి ఒకసారి. వీటిని జస్ట్ మనం ఇట్లా కిందికి ప్రెస్ చేస్తాం అనుకో, రెండు అట్లా రెక్కలు ఇట్లా ఊగుతాయి. ఆన్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు టేక్ ఆఫ్ తీసుకుని రెడీగా ఉంది. టేక్ ఆఫ్ చేసినాం చూడవచ్చు. ఓకే, ఇది మనకు దగ్గర చూపిస్తే కదా. ఇగో ఇది రిమోట్ కంట్రోల్ కదా. రిమోట్ కంట్రోల్లా ఇదైతే అప్ అండ్ డౌన్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది కంట్రోల్ చేస్తుంది. మనకి ఇన్ కేసు దీన్ని రొటేట్ చేసినామంటే గింబల్ యాంగిల్ అయితే రొటేట్ అవుతుంది. మనం ఇంకా దీని బటన్స్ ఏమున్నాయి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చూసుకుంటాం. దీనికి మనకి 4K 30 frames వస్తుంది అనమాట. 4K 30 frames వస్తుంది. అండ్ ఫుటేజ్ కూడా బాగానే ఉంది. అండ్ రీల్స్కి కావాలంటే మనం దీన్ని కెమెరాని హారిజాంటల్గా కూడా మనం తీసుకోవచ్చు. చిన్న వీడియో క్లిప్ అప్లోడ్ చేద్దాం. అవి ఉన్న కాస్ట్ మీద సరిపోతలేదు ఇది. అది కాదురా, అది కూడా చెప్పరా ఎంత దూరం పోతుంది ఏంది? అది నెక్స్ట్ వీడియో చేద్దాం. ఒకటి వీడియో అన్ని చెప్తే నెక్స్ట్ వీడియో ఇస్తారా? ఓకే, ఎందుకంటే బ్యాటరీ లో అని కూడా చూపిస్తుంది. ఒక వీడియో కొడదాం మనము. మన వికారాబాద్ నుంచి అది కొంపల్ దాకా వెళ్తుంది. అది 10 కిలోమీటర్ దాకా. ఫుటేజ్ కొడదాం మనము, వీడియో రికార్డ్ చేద్దాం. బ్యాటరీ లెవెల్ మనకు బ్యాటరీ లో ఉంది. అది హోమ్ పాయింట్స్ కి అంటే మన రిటర్న్ మళ్ళీ హోమ్ వస్తుంది విత్ ఇన్ 10 seconds అని చెప్పేసి. మనం ఏం ప్రెస్ చేస్తలేదు, లో బ్యాటరీ ఉంది. మనం ఏమనుకుంటాం అంటే మాక్సిమం ఇది దెంగేస్తుంది అంటే ఎగిరిపోతుంది, మిస్ అవుతుంది అనుకుంటాం. ఇప్పుడు చూసాం మనం కూడా ఫస్ట్ టైం ఇది. డ్రోన్ చూపి ఒకసారి. మనమైతే ఆపరేట్ చేస్తలేము, అదంతా అదే వస్తుంది. ఎందుకంటే లో బ్యాటరీ ఉందని చెప్పేసి అది ఇండికేట్ చేసుకొని వస్తుంది. చూడవచ్చు ఒకసారి అక్కడ కనబడుతుంది. సంతు అంతే కనబడుతుంది. అది పైకి పోయిందని అనిపిస్తుంది నాకు. ఎందుకు చాలా పైకి అవుతుంది అది. రిటర్న్ క్యాన్సల్. మన దగ్గర అందరూ 500 meters ఉంటారు, మన దగ్గర 700 meters పోతుంది మీది. అంటే ఇది అది రిటర్న్ టు హోమ్ అని చెప్పేసి ఏదో పోయింది అక్కడనే. ఎవరున్నా కానీ మా ఓన్ నెంబర్ ఇచ్చారు, విజిట్ చేయండి వానికి. ఇక్కడ పెట్టా ఇక్కడ. అది కట్టాలి ఎత్తలేదు అది. ఎక్కడరా అది నా దిక్కమాలి బేటా. అంటే మనం కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను నేను ఎట్లా చేయాలని చెప్పేసి. మన స్క్రీన్ కనిపిస్తున్నా, మన దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. వస్తుంది డ్రోన్ వచ్చేసింది. స్టాప్ దేర్, స్టాప్. ఓహో ల్యాండింగ్ ఇచ్చేస్తుంది. అట్లా అది ల్యాండింగ్ అయినప్పుడు దుమ్ము మొత్తం ఎగిరిపోతుంది కింద. అట్లా అది రెక్కలు ఎక్కువ ఉండేదాన్ని. ల్యాండింగ్ ఎట్లా అయ్యాలో చూపిస్తాం కదా నెక్స్ట్ వీడియోలో. ఈ రిమోట్ గురించి మొత్తం కంట్రోల్గా ఆయన గిమ్మల్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, అసలు మినీ 3 ఎందుకు తీసుకున్నాం, బడ్జెట్ ఎంత పడింది, దాని గురించి మొత్తం డీటెయిల్ చెప్తాం. నెక్స్ట్గా మీకు ఎవరికైనా డ్రోన్ వీడియోస్ కావాలా, ఇంకా సినిమాటిక్స్ ఎట్లా కావాలన్నా
మనం చూపిస్తాం. అండ్ మీలో ఎవరికైనా డ్రోన్ రిక్వైర్మెంట్ ఉంది వెడ్డింగ్స్లో, ఇంకా దావత్లలో ఏమైనా ఎగ్రేసుకుందాం అనిపిస్తే ఫోన్ చేసి తీసేద్దాం అగ్గసగ్గులా. మళ్ళీ ఇప్పటికి కాదు 20 మంది అయితే కూడా చెప్పండి వాళ్ళకి, మన ముంగడ డ్రోన్ పంపిస్తాం మేము భయపడనీకే.